హలో గైస్, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రిలీజ్ అయింది. దాని రివ్యూ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మూవీ ఎలా ఉంది ఏంటన్నది ర్యాప్ కంబ్యాక్ అనే చెప్పాలి. సో రివ్యూ తెలుసుకోవడానికి ముందర నువ్వు చేయాల్సింది ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అలాగే ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే లైక్ చేసుకో. పక్కన ఉన్న గంట బటన్ ఆన్ చేసి పెట్టుకో. నేను ఎప్పుడైనా రివ్యూ ఇచ్చినప్పుడు నీకు నోటిఫికేషన్ చేస్తే ఆ నోటిఫికేషన్ ద్వారా నువ్వు రివ్యూ తెలుసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం బస్సు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉపేంద్ర గారితో స్టార్ట్ అవుతుంది మూవీ. ఇది ఒక ఫ్యాన్ బాయ్ కింద బయోపిక్ లాగా అనుకోవచ్చు. స్టోరీ అంతా బానే ఉంది. కాకపోతే మధ్యలో నాకు అనిపించింది ఏంటంటే, మిడిల్లో ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా నడుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్. ఫస్ట్ ఉపేంద్ర అన్నతో స్టార్ట్ అయింది మూవీ అంతా. మూవీ బాగా ఉంటది. తర్వాత రామ్ గారి ఎంట్రీ, ఆ సాంగ్స్ ఉన్నాయి భయ్య. ఫస్ట్ ఎంట్రీ సాంగ్ అయితే ఉంది, గూస్ బూమ్స్. ఆ ఎనర్జెటిక్ రామ్ అనేది ఏదైతే నేమ్ పెట్టుకున్నాడో దానికి తగ్గట్టు ఎనర్జీ అంతా పీక్స్ ఇచ్చేసాడు భయ్య. నాకైతే సూపర్ అనిపించింది మూవీ. ఆ స్టెప్స్ కానీ ఆ సాంగ్ కానీ నార్మల్ గా లేదు అసలు. స్టెప్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చి పడేశాడు. ఎవరైతే మ్యూజిక్ ప్లే చేశారో ఆ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయి. సో మెల్లగా స్టోరీలోకి వెళ్దాం అనుకుంటే, ఫస్ట్ ల్యాగ్ ఉంటది మూవీలో. ల్యాగ్ అంటే ఒక స్లో వెళ్తూ నడుస్తూ ఉంటది. ఇంటర్వెల్ వచ్చేసరికి ట్విస్ట్. నాకైతే నువ్వుంటే చాలే సాంగ్ ఎక్కేసింది భయ. ఆ మ్యూజిక్ కి ఆ లవ్ సీన్స్ ఉన్నాయి చూడండి, ఆ రొమాంటిక్ సీన్స్ యాడ్ చేసాడు, పెట్టాడు మూవీలో. సూపర్. ఆ లవ్ స్టోరీ అయితే ఏదైతే ఉందో రామ్ గారికి అట్లాగే భాగ్యశ్రీ బోరిష గారికి మధ్యలో ఏదైతే లవ్ ట్రాక్ ఉందో అదంతా బానే ఉంది. ఒక రామ్ గారు ఒక ఫ్యాన్ బాయ్ కి ఎలా ఉండబోతుందో, అలాగే నువ్వు ఒక ఫ్యాన్ అయి ఉంటే ఆ ఫ్యాన్ కింద ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆ ఫ్యాన్ ఎలా ఉంటాడు ఏంటి అన్నది నువ్వు నిరూపించుకోవాలి. మూవీలో రామ్ గారు అట్ట నిరూపించుకొని ఈ బయోపిక్ అనేది తీశారు రామ్ గారు. మూవీ అంతా ఒక ఇంటర్వెల్ తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇప్పుడు భాగ్యశ్రీ గారికి రామ్ గారికి లవ్ స్టోరీ నడుస్తుంది కదా, ఆ ఫ్యామిలీ థియేటర్ లో ఇంటర్వెల్ స్క్రీన్ లో వాళ్ళ ఫాదర్ తెలిసిపోద్ది. ఇక్కడ రామ్ గారు ఏంటంటే, తర్వాత నువ్వేం చేయలేవు ఏంటి, నీ ఆ పిల్ల నీకెందుకు ఇవ్వాలి అని చెప్పి ఆ స్టోరీ అంతా ఎవరు, మన మురళీ శర్మ గారు. సో ఆయన ఫాదర్ గా యాక్ట్ చేశారు. తర్వాత ఏమవుతుంది అంటే, రామ్ గారు ఏంటంటే భాగ్య గారిని కొంచెం పక్కన పెట్టేసి ఆ స్టోరీ నడిపిస్తారు వాళ్ళ ఊర్లో. అంటే ఇక్కడ 2 ఊర్లుగా డివైడ్ అయి ఉంటది. రామ్ గారిది వేరే ఊరు అండ్ భాగ్యశ్రీ గారిది వేరే ఊరు. వీళ్ళు ఏంటంటే పడవలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అదంతా మనకి ఎందుకు కానీ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ రామ్ గారు ఒక ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ మంచి ఇంట్రెస్టింగ్ ఉండదు భయ్య. నీ అంత పెద్ద థియేటర్ నేను కడతా, ఆ థియేటర్ కి ఫ్యాన్స్ వస్తారు, కాగితాలు ఒక పేపర్స్ ఉంటాయి చూడండి, ఆ పేపర్స్ ఎగరేసినప్పుడు ఒక పైన దానికి కూడా టచ్ అవ్వకుండా ఉంటది అని చెప్పి ఒక సమ్ డైలాగ్స్ వాడతాడు ఇంటర్వెల్ లో. గూస్ బంప్స్ వస్తాయి. దానికి తగ్గట్టే ఆ ఊర్లో ఆయన ఒక స్టూడెంట్ లాగా కాలేజ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు. ఇప్పుడు జాబ్ కి వేరే సిటీకి వెళ్ళాలన్నా చాలా రిస్క్ గా ఉంటది. అసలు ఏం చేస్తారంటే రామ్ గారు మంచిగా స్టోరీని నడిపిస్తూ ఉండగా ఆ ఉపేంద్ర గారికి మన రామ్ గారికి మంచి బాండింగ్ ఉంటది. అసలు ఫ్యాన్ బాయ్ ఎలా ఉంటాడు ఏంటనేది చూపించారు మూవీలో. అలాగే ఫ్యాన్ కింద ఉపేంద్ర గారు చూపించాల్సింది కూడా, అసలు ఉపేంద్ర గారిని సెలెక్ట్ చేసుకోవడం అంటే సూపర్. ఎందుకంటే బయట పవన్ కళ్యాణ్ గారిని మహేష్ గారిని ఎవరిని సెలెక్ట్ చేసుకోకుండా ఒక ఉపేంద్ర గారిని సెలెక్ట్ చేసుకున్నారంటే అసలు సూపర్ అనే చెప్పుకోవాలి. మహేష్ పి ఎవరైతే మూవీ డైరెక్టర్ చేశారో వాళ్ళకి హ్యాట్సప్ అనేది చెప్పుకోవాలి. సాంగ్స్ అయితే బాగున్నాయి. అలాగే సెకండ్ హాఫ్ నుంచి మూవీ ల్యాగ్ లేకుండా సింపుల్ గా వెళ్ళిపోతుంది. ఏంటంటే రామ్ గారు చేయాల్సింది ఏంటి, ఛాలెంజ్ అనేది తెలుస్తుంది. అంటే లాస్ట్ లో ఎమోషన్స్ అనేది చాలా ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి మూవీలో. మీరు ఏమన్నా మూవీ మిస్ అయి ఉంటే మూవీ థియేటర్లో ఉంది, వెళ్ళి చూసండి. నేనైతే
తక్కువ ప్రైస్గా చూసా, మీరు చూడాలనుకోండి చూసేయండి. అలాగే నువ్వు కూడా ఒక ఫ్యాన్ బాయ్ అయి ఉంటావు నాకు తెలిసి. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చూడు, నీకే తెలుస్తుంది, అర్థమవుతుంది మూవీ. చివరిగా సత్య గారు అండ్ రాహుల్, వీళ్ళిద్దరూ కమెడియన్స్ బాగానే యాడ్ చేశారు. వీళ్ళిద్దరికి ఒక రాహుల్ గారికి రామ్ గారికి మధ్యలో కెమిస్ట్రీ, ఫ్రెండ్షిప్ బాండ్ మొత్తం బాగానే ఉంటుంది. కొన్ని రైటింగ్ స్క్రిప్ట్స్ అనేది రాస్తాడు ఎవరు, రాహుల్ గారు దాంట్లో మూవీలో. అది కూడా కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది ఎవరికి, రామ్కి. నువ్వు చెయ్యలేవు ఏ చేయలేవు అని చెప్పి కొన్ని డైలాగ్స్ వేస్తుంటాడు. సో అదంతా నడుస్తుంది. సత్య గారు ఏంటంటే థియేటర్లో, మన రాహుల్ శర్మ గారి థియేటర్లో వర్కర్ గా చేస్తుంటాడు, టికెట్ కౌంటర్ లో. అండ్ నాకు తెలిసింది ఏంటంటే భాగ్యశ్రీ గారు అంటే రావు రమేష్ గారు ఉన్నారు. సో రావు రమేష్ గారు ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్ ఎవరిది, మన రామ్ గారి కింద. సో అలా ఉంది మూవీ అంతా. అలాగే నాకైతే మూవీ సూపర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు అబ్బా మూవీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు తెలిసి మీకు కూడా నచ్చి ఉంటుంది. రామ్ గారికి కంబ్యాక్ అనే చెప్పాలి అన్నకి. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యాన్ బాయ్ కాదు, నువ్వు ఇప్పుడు కింద డౌన్ ఫాల్ అవుతే ఎలా ఉంటుందో మూవీలో రామ్ గారు అలా డౌన్ ఫాల్ అయిపోతే ఒక సాంగ్ ఎవరంటే ఉపేంద్ర గారు మూవీలో క్రియేట్ చేసి పెడతాడు. ఆ సాంగ్ ఉంటుంది, మూవీ చూస్తే నీకు అర్థమవుతుంది. సో నువ్వు వెళ్ళి లేట్ చేయకుండా థియేటర్లో మూవీ చూసి నా రివ్యూ నీకు నేనైతే పాజిటివ్గానే నీకు ఇస్తా. నాకు నచ్చితేనే నీకు పాజిటివ్ చెప్తా, నాకు నచ్చకపోతే నీకు నెగిటివ్నే చెప్తా నేను. ఓకే, సో నాకు నచ్చింది కాబట్టి నేను నీకు పాజిటివ్ రివ్యూ నేను ఇస్తున్నా. నువ్వు చూడకపోతే వెళ్ళి ఎమ్మటే చూసాయి. ఇన్స్టాగ్రామ్లో అంతా ఆ సాంగ్స్, ఆ వీడియోస్ మొత్తం ట్రెండ్ చేసేస్తున్నారు. సో అలా చేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది. ఈ మధ్య ఐబొమ్మ బ్యాన్ చేశారు, మిమ్మల్ని కూడా త్వరలో బ్యాన్ చేస్తారు. సో జాగ్రత్త. మూవీని అయితే మిస్ అవ్వమాకబ్బా. సూపర్ ఉంది, సాంగ్స్ అంతా బాగానే ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. అలాగే నువ్వు ఫ్యాన్ బాయ్ కాబట్టి అది కూడా ఉంది మూవీలో. వెళ్ళి చూసాయి, ఇంకెందుకు ఆలస్యం. మరి నీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయ మూవీ. అప్పటి వరకు టాటా, సీ యూ, బాయ్ బాయ్. రామన్నకి కంగ్రాచులేషన్స్, కంబ్యాక్ మాత్రం అదిరిపోయింది బాస్.